దేనికి పనికిరాను. ఎవ్వరు ఊహించని పాపం చేశాను. నాకు ఒకవేళ ఎయిడ్స్ HIV ఎప్పుడో కాంట్రాక్ట్ అయిపోయిందేమో నాకు తెలీదు. ఇజ్రాయల్ని కలిసే ఓన్లీ ట్రైన్ల మీద, టాయిలెట్స్లో వాళ్ళతోటి వెళ్ళిపోయాను. ఎంత భయంకరమైన జీవితం. నా మీద నాకు అడ్డు అదుపు లేదు. ఎన్ని ట్రైన్స్లోనూ అలా బ్రతికాను. స్టేషన్స్కి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి, ఎన్ని ట్రైన్స్ అంటే అన్ని ట్రైన్స్లో అందరు దిగిపోతున్నప్పుడు ఆ వెక్కి ఇజ్రాయల్ అటు ఇటు తిరుగుతా, ఎక్కడ ఆడవారు దొరుకుతారో వాళ్ళని దర్శించి ఫోన్ నంబర్స్ తీసుకొని వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని బహు భయంకరంగా జీవించిన వ్యక్తిని. నా తండ్రి ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు. నువ్వు బలహీనుడు, నువ్వు అధైర్యవంతుడు, నువ్వు ఎలా జీవిస్తావో. ఒకప్పుడు నేను రోడ్డు మధ్యన నిలబడి 2 రోడ్స్ టార్గెట్ చేస్తా, బోర్డు పైకి ఎత్తుకొని అందరికీ చదివేటట్టు చూపిస్తుంటే తెలియని వ్యక్తి ఒక ఆయన వచ్చి మెల్లిగా నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతాడో అనుకున్నాను. లాగిపెట్టి గూబ మీద కొట్టాడు. మరణించడానికి కూడా రోడ్డు మీద సిద్ధం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవలేదన్నా. ఈ బోర్డు చూసిన తర్వాత నాకు దేవుడు నాయన నువ్వు చదవాలా అని చెప్పేసి నాలో ఒక మార్పు తీసుకొచ్చారన్నా. తీసుకొచ్చిన తర్వాత నన్ను మొదలు పెట్టానండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడి కృప వల్ల ఒకసారి పూర్తిగా బైబిల్ పూర్తి చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మహిమ. వెంటనే మళ్ళీ 2వ సారి కూడా ప్రార్థన చేసుకొని మళ్ళీ 7th గ్రేట్ మ్యాథమెటిషియన్ స్కాట్లాండ్ నుంచి ఆయన అంత గొప్ప పండితుడి దగ్గర చదువుకున్నది. అంత గొప్ప జ్ఞానులు మా తల్లిదండ్రులు. కానీ బైబిల్ నేను సరిగ్గా చదవలేదు కాబట్టి ఎంత జ్ఞానం కలిగిన కుటుంబంలో పుట్టినా నేను మరి ఒక ఫూల్ అనే మిగిలిపోయాను. అజ్ఞాని, సుంటలాగా మిగిలిపోయాను. కానీ ఇప్పుడు మనం వెళ్దాం పాస్టర్ గారు కోరిన దానికి. ప్రియులరా, ఏమీ విలువ లేదు నాకు. పాపం అయితే విచ్చలవిడిగా చేశాను. 3 సంవత్సరాల్లోనే ప్రభావితం పొంది సాతాను ద్వారా, అంటే అపవాది నన్ను చాలా ఎక్కువగా ప్రేమించింది. చాలా ఎక్కువగా ప్రేమించి లోక ప్రేమకి పాప ప్రేమకి కట్టేసింది, సంకెళ్ళేసేసింది. నేను ఎన్ని రిట్రీట్లకి వెళ్ళినా, గొప్ప గొప్ప సేవకులు మాట్లాడే ఎలాంటి కన్వెన్షన్స్కి వెళ్ళినా ఆ సమయానికి నేను మారాలి, లేకపోతే నరకంలో నిత్యం కాలుతూ ఉంటాను బాబోయ్ అనుకునేవాడిని. కానీ బయటికి వెళ్ళగానే నా యథాస్థితి మామూలుగా ఉండేది. పాపం విచ్చలవిడిగా చేసేవాడిని. ఒక్క రిట్రీట్, చిల్డ్రన్స్ రిట్రీట్లో బాగా డిటర్మినేషన్ చేసుకున్నాను, ఇంకా పాపం చేయకూడదని. నాకు అప్పుడు స్కూల్ వయసే. మీరు నమ్మరు, 1 సంవత్సరం కట్టుబడిలో ఉన్నాను. అపవాది బాగా శోధించినప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళా పడిపోయాను. స్నానం వేడి నీళ్ళతో చేస్తున్నప్పుడు భయపడేవాడిని. కొంచెం వేడైతేనే కాలిపోతుంది. అరే తరతరాలు నిత్యం ఎలా కాలుతాను, మారిపోవాలి అనుకునేవాడిని. బాత్రూంలోంచి బయటకు వచ్చాక నా పాప స్థితి నాదే. మరొకసారి రిట్రీట్కి వెళ్ళాను మళ్ళా. ఈసారి అయితే 3 దినాలే పాపం జోన్కి వెళ్ళకుండా ఉన్నాను. 3 దినాల్లో భయంకరమైన పాపానికి పడిపోయాను. ఎంత భయంకరమైన పాపం అంటే, సిగ్గు విడిచి నేను చెప్తున్నాను, అపవిత్రమైన పాపం. ఒక స్త్రీ నాతో లేకపోయినా నేను ఉండగలనేమో, కానీ నా అంతటా నేను సీక్రెట్గా బాత్రూంలో పాపము చేయకుండా నేను ఉండలేను. దేవుడు నన్ను దర్శించి నా పాపాన్ని ఒప్పించి నా సమయమున నేను బాత్రూంలో ఏడుస్తున్నాను, స్నానం చేస్తా. నాయన నన్ను ఒప్పించావు, కానీ నా మీద నాకు నమ్మకం లేదు, నేను మళ్ళా పడిపోతాను, నాకు నిత్య నరకమే. అయ్యో
అని ఏడుస్తుంటే ఆ స్నానం చేస్తున్న సమయాన్ని దేవుని ఆత్మ ఆవరించింది నన్ను. నాతో ఒక మాట మాట్లాడింది. భయంకరమైన పాపపు సముద్రంలో కొట్టుకొని పోతుంటే చెయ్యి పట్టుకొని పైకెత్తాను. మళ్ళా అదే పాపపు సముద్రంలో పారేస్తానన్న అపనమ్మకస్తుడైన దేవుడు నేను అనుకున్నావా? ఛాలెంజ్, ఇంకొకసారి వెళ్ళి చెయ్యి సీక్రెట్గా. పాపం నువ్వు బయటికి రాలేని అనుకున్నది ఒకసారి చేయగలవేమో అంది. ఇది జరిగి 2013 అండి. 2026 ఎన్ని సంవత్సరాలండి? 13, 14, 13 years. ఇంకొకసారి నేను బాత్రూంలో పాపం చేయలేదు. ఏ గర్ల్ దగ్గరికి వెళ్ళలేదు. 3 సంవత్సరాల నుంచి 40-42 సంవత్సరాల దాకా విపరీతమైన బుద్ధి కలిగి క్రీస్తు ప్రభువారిని మళ్ళా హెబ్రీలు 6:6లో ఉన్నట్టు సిలువ వేస్తా ఉన్నప్పుడు 40-42 ఏట సంవత్సరం బలమైన పరిశుద్ధ ఆత్మతోటి నా మీదకి తీసుకొని వచ్చి కన్నీటితోటి ఒప్పించి విడుదల జయం ఇచ్చినప్పుడు ఆయన ప్రేమ ఏంటో అర్థమైంది నాకు. ఎంత గొప్ప ప్రేమ తెలుసండి. ఇదొక్కటి నేను తెలుసుకొని నా జీవితంలో మళ్ళీ నేను పాపంలోకి వెళ్ళలేదు. నువ్వు కూడా మీ అందరికీ తెలిసి చెప్పాను కదా, దేనికి పనికిరాను, వేస్ట్, మూర్ఖుడను, పాపమును ఎక్కువగా ప్రేమించి ప్రయత్నించి సిలువ వేసి ప్రభువుని ఉన్న సమయాన ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన స్వభావం నీకు తెలుసా? పాపిని ఎవరు ఎక్కువ సిలువ వేస్తారో బహు ఎక్కువగా ప్రేమించాడు. నా ప్రభువు ప్రేమ అది, సిలువ ప్రేమ అది. భయంకరమైన పాపిని మరణించడానికి కూడా రోడ్డు మీద సిద్ధం. 42 సంవత్సరాలు ఎవ్వరు ఊహించని పాపాలు చేశాను నేను. 10 రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని సెకండ్రాబాద్ స్టేషన్లో ఎన్నిసార్లు, సెకండ్రాబాద్ స్టేషన్ లాస్ట్ స్టాప్, అక్కడ అందరు దిగిపోవాలి, లోపలికి ఎక్కేదంతా హిజ్రాలు ఎక్కుతారు, వాళ్ళతో పాపం చేసేవాడిని. ఎవరినండి? గొప్ప చదువులు చదువుకున్నవాళ్ళు, చాలా గొప్ప చదువులు చదువుకున్నవారు. జీవించిందంటే హిజ్రాల్ దగ్గర. చదువు ఎక్కడికి నడిపించింది? చదువుకి ఏమన్నా ప్రభావం ఉందా నా క్యారెక్టర్ మీద, నా పాపం మీద, నా పరిశుద్ధత మీద? ప్రియులారా, ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ప్రేమిస్తాడు, గర్ల్ ప్రేమిస్తే బాయ్ ప్రేమిస్తాడు. ఎక్కడన్నా ప్రేమ తేడా వస్తే సూసైడ్ చేసుకుంటున్నాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. నేను ఏం చేయాలి పెళ్లి విషయంలో? నన్ను నడిపించిన ఒక పాస్టర్ గారు, నా చర్చిలో మంచి వాళ్ళు ఉన్నారు, నేను ఆ మ్యాచ్ వెతుకుతాను, ఈ పాప వద్దు, ఈ పాప మైనర్ గర్ల్, బహు భయంకరంగా మోసం చేశాను. ఆ పాప 16.5 years, 16.5 సంవత్సరాలు. ఆమెని చేరాను. అపవాది ఎలా పెట్టిందంటే, మైనర్ గర్ల్తో ఎంజాయ్ చేయి, నీ వయసు వాళ్ళతో కాదని పెట్టింది. ఎలాంటి మోసం అది. ఆ పాపని చేరి ఆ టైంలో నేను ఆమెకు చెప్పాను నాకు 28 సంవత్సరాలని. ఆ పాప ఊబిలో పడిపోయి దానికి కూడా ఒప్పుకుంది. 16.5 ఎక్కడ, 28 అక్కడ. కొన్ని సంవత్సరాలు జీవించాను, 3.5 సంవత్సరాలు. పెళ్ళి చేసుకోను, పెళ్ళి వద్దు, పాపంలో జీవిస్తా, ఎంజాయ్ చేద్దాం, లోకంలో ఎవరు చేయనట్టు అని మబ్బిలో పెట్టాను. చూసారా అపవాది ఎలా చేస్తుందో? మీకు చెప్పలేదు ఇవన్నీ. ఏంటండి అందరు జీవిస్తారు పాపంలో, అంత భయంకరమైన పాపం ఏంటని మీరు అనుకోవచ్చు. ఇలా చేస్తూ ఉండగా ఓ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనుష్యుల మీదకి వచ్చినప్పుడు ఒప్పిస్తాడు. మొట్టమొదటిగా చేసేది పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. 3 ఉంటాయి మీకు తెలుసు. ఒకటి ఒప్పుదల, దాని తర్వాత ఆత్మ ఫలములు,
దాని తర్వాత గిఫ్ట్స్, మీ అందరికీ తెలిసే 3. మొట్టమొదటిగా జరిగేది నిన్ను పరిశుద్ధుడిగా తీరుస్తాడు. ఇది చేయకుండా నీకు గిఫ్ట్స్ రావు, నీకు ఆత్మఫలాలు రావు. లోక ప్రేమ ఉంటే దేవుని ప్రేమ వస్తుందా? ఫస్ట్ ఫలం అదే పోయింది, ఇంకేం వస్తుంది? కాబట్టి ఇది జరగాలి. సరే, ఇది జరిగినప్పుడు నా జీవితంలో మొట్టమొదటిగా నేను చేసింది తెలుసా అండి? రాత్రంతా చాటింగే, డే అంతా చాటింగే. ఆ పాపని ఇంజనీరింగ్ చదివేది, కాలేజ్ మాన్పించి ఇంటి దగ్గర పెట్టి ఫోన్లో చాట్ చేసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లేచి ఫోన్ ఎత్తి చాటింగ్ చేయడానికి కాల్ చేస్తే ఆ రోజు మార్నింగ్ దేవుని ఆత్మ నన్ను పట్టుకుంది. ఫోన్లో ఏడుస్తున్నాను, మాట్లాడలే. ఆ పాప అంటుంది, ఏమైంది చెప్పు, ఏదైనా నేను తీసుకుంటానని. అప్పటికే నా వయస్సు ఇంచుమించు 40, కానీ నేను 28 అని చెప్పాను. అన్నాను, ఎవడు చెప్పిస్తాడండి? ఇన్ని సంవత్సరాలు ఒక అమ్మాయిని నువ్వు లోక ప్రేమ ద్వారా ప్రేమించి ఎవడు చెప్పిస్తాడు? పోలీస్ స్టేషన్ చెప్పిస్తుందా? సెంట్రల్ జైల్స్ చెప్పిస్తాయా? సుప్రీంకోర్టు చెప్పిస్తుందా? ఎవరు చేయింది? పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. నంబర్ 2, నేను చెప్పింది ఆమెకి చెప్పి అబద్ధం చెప్పి చేరింది. నేను చదివింది ఇంజనీరింగ్ అన్నాను, కానీ నేను పాలిటెక్నిక్ ఫెయిల్. కానీ దేవుడు వాక్యం చెప్పింది నాకు, నేనెవరినైతే నిన్ను ఒప్పించానో నిన్ను అంతం వరకు కాచి కాపాడేది నేను. ఎలా తెలుసండి? నా చేతిలో నదులు లాంటి సంతోషం ఉంది, సంపూర్ణ సంతోషం. అది ఎలాంటిదంట? నేను గోవా వెళ్తున్నాను, ట్రైన్లో బైబిల్ చూసి ప్రార్థన చేస్తున్నాను, దేవా నన్ను ఒప్పించావు, నాకు ఎలాంటి సంతోషం ఇస్తావు? పాపంలోంచి వచ్చేదానికన్నా గొప్ప సంతోషం నీ దగ్గర ఉందంటే ఉంటాను, లేకపోతే నేను ఉండలేనని ప్రార్థన చేసుకుంటున్నాను. పరలోకపు అధిపతి దేవుడే కదా, అది కూడా ఆయన కంట్రోల్లోనే ఉంది కదా. ఇంకా నీకు నాకు ఎందుకండి అపనమ్మకం? నీకు నాకు ఎందుకండి డౌటు? పాపాన్ని జయించలేనని, అపవాది బలమైందని, నరకం భయంకరమైందని ఎందుకండి? దేవుడున్నాడు, పరిశుద్ధత ఉంది, పరలోకం ఉన్నది. ఇది నువ్వు నమ్మి విడుదల జయం చూసావా? ఇంకొకసారి నువ్వు సాతాన్ దగ్గరికి వెళ్ళవు, పాపాన్ దగ్గరికి వెళ్ళవు, నరకం నీది కాదు. ఇదొక్కటే నేను చెప్పగలను. నాకు బైబిల్ అంతా తెలియపోవచ్చు, నో ప్రాబ్లం. నాకు తెలుసు నా దేవుడు, నాకు తీర్పు నాకు తెలిసింది. నీ పని పూనుకొనుము అన్నాడు, అది నమ్మాను. నాకు ఇంకా సరిగ్గా తగ్గపోయినా డబుల్ టైఫాయిడ్, కొన్ని కిలోమీటర్లు లిఫ్ట్ మీద వెళ్ళాలి నేను, 16.5 కిలోమీటర్లు. నాకు లిఫ్ట్ 15 కిలోమీటర్లే దొరికింది. కిలోమీటర్న్నర నడవాలి. ఇందాక మీకు చూపించినట్టు తల మీద పెట్టుకొని. డబుల్ టైఫాయిడ్ తగ్గినోడు ఎలా నడుస్తాడు రోడ్డు మీద? అలాగా దేవుడు చెప్పాడు కాబట్టి ఈ వాక్యం విని వెళ్ళి చేశాను. నేను 1 కిలోమీటర్ నడుస్తున్నప్పుడు లోపల అనుకున్నాను, దేవా 15 కిలోమీటర్లు ఇచ్చినోడివి, ఇంకొక కిలోమీటర్ ఇవ్వలేవా నాకు బాగాలేదని తెలిసి అని అనుకున్నాను. నడుస్తూ ఉన్నాను మెయిన్ రోడ్డు మీద. ఒక తల్లి, కూతురు, కొడుకు వాళ్ళు అలా నడుచుకొని వెళ్తున్నట్టున్నారు. తల్లి నన్ను పిలుస్తుంది, ఒకసారి పక్క వస్తారా? నేను ఇలా నడుస్తుంటే ఆడవాళ్ళు రోడ్డు మీద పిలిస్తే మనం రెస్పాండ్ చేయం. ఏంటా అనుకున్నాను. ఎందుకండి అన్నాను. పక్కకు రండి చెప్తామన్నారు. సరే రోడ్డు మీదే కదా ఉన్నాము, ఏదైనా ఎవరైనా చూస్తారు, భయం ఏముందని పక్కకి వెళ్ళాను నేను. ఆమె ఏం చెప్తుందో తెలుసా అండి? అందరూ వినండి. నేను, నా కూతురు, నా కొడుకు మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలీదు, మేము ఆత్మహత్యకు సిద్ధమై వెళ్ళిపోతున్నాం. గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి నొప్పిలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది, చూసారా? అది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, ఆ ప్రదేశంలో ఎన్ని సంఘాలు ఉంటాయండి. ఆత్మహత్య చేసుకునే ఎవరి గురించి పెట్టాడు? ఎంతోమంది ఆత్మహత్యలను రక్షించడానికి స్ఫూర్తిగా యేసు ప్రభువారు నన్ను రక్షించుకొని ఇక్కడ నిలబడిట్టినారు. ఇదిగోండి, సువార్తనందు విత్తనము విత్తినట్లయితే అది ఎంత అద్భుతంగా సువార్త ఫలాలు తీసుకొని వస్తుందో యేసు ప్రభువారు
ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలియపరుస్తారు. మానవుని గుండె లబ్ధి చూపిస్తుంటే తెలియని వ్యక్తి ఒక ఆయన వచ్చి మెల్లిగా నా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతాడో అనుకున్నాను. లాగిపెట్టి గుబ మీద కొట్టాడు. నాకు కాసేపు ఏం జరుగుతుందో తెలియలేదు. కాసేపటికి ఆ వ్యక్తి అంటున్నాడు, మీ దేవుడు చెప్పాడు కదా ఒక చెంప కొట్టమంటే ఇంకొక చెంప చూపించమని అన్నాడు. నాకు కష్టమైంది. ఆ ఒక్క చెంప దెబ్బతోటి రెండో చెంప కూడా చూపించాను. ఆయన రెండో మారు కొట్టలేదు, కానీ బూతులు తిట్టి నన్ను పంపించాడు. ఒక లిస్ట్ రాసుకొని వచ్చాడు. ఇదేంటి మీ బైబిల్లో ఇది ఉంది ఇది ఉన్నది అని నాతోటి ఆర్గ్యూ చేయడానికి. నేను ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళలేదండి. బోర్డు పట్టుకొని రోడ్డు పక్కకి వెళ్ళిపోయి మళ్ళా స్వార్థ మొదలుపెట్టి వెళ్తూ ఉన్నాను. వెనకాల నుంచి పోలీసు వచ్చాడు. నిన్నెవరో కొట్టారంట కదా, ఏరి ఎక్కడ అని అడుగుతున్నాడు. యేసు ప్రభువారు నన్ను ఒక్క మాట చెప్పమన్నాడు. ఆయన్ని పట్టుకోవద్దు, వదిలేయండి, ఆయన్ని నేను క్షమించేశానని. మరి ఇలాంటి బుద్ధిని, ఇలాంటి వ్యక్తిని ప్రభువారు రక్షించి ఈరోజు చావుకి లెక్క చేయకుండా నేను పబ్లిక్లోకి వెళ్ళి ఆయన గురించి సిలువ మోసే కృపించాడు. ఇలాంటి వ్యక్తిని ప్రభువారు రక్షించి ఈరోజు చావుకి లెక్క చేయకుండా నేను పబ్లిక్లోకి వెళ్ళి ఆయన గురించి విపరీతమైన తొందరలు, కానీ వీటిలన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మీ ప్రార్థనలో మేము కోరుచున్నాము. అలాగనే మీకు నేను చెప్పాను, ఈవేళ ట్రైన్లో ఎంత సువార్త చేయించాడో ప్రభువారు. ఒకప్పుడు బ్రతికేలాగా ఉండేదంటే మీరు వేరేలాగా భావించొద్దు. నేను దాయకుండా ఉన్నట్టు ఆయన మార్పు చెప్పాలి. ఒకప్పుడు అలాంటి ట్రైన్స్లో అటు ఇటు తిరుగుతా ఎక్కడ ఆడవారు దొరుకుతారో వాళ్ళని దర్శించి ఫోన్ నంబర్స్ తీసుకొని వాళ్ళతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని బ్రతికాను. స్టేషన్స్కి ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయి ఎన్ని ట్రైన్స్ అంటే అన్ని ట్రైన్స్లో అందరు దిగిపోతున్నప్పుడు అవి ఎక్కి హిజ్రాల్ని కలవడం జరిగేది, అడుక్కునే వాళ్ళతో కలవడం జరిగేది. ఇంత భయంకరమైన దుస్థితి. నాకు ఒకవేళ ఎయిడ్స్ HIV ఎప్పుడో కాంట్రాక్ట్ అయిపోయిందేమో నాకు తెలీదు. కానీ ఏ ప్రభువారైతే కార్చిన రక్తంలో కడగబడిన నిశ్చేత నాకు ఇచ్చాడో, ఏ ప్రభువారైతే వెలపెట్టి నన్ను కొనుక్కు టీషర్ట్స్ ద్వారా దేవుడు త్వరలో స్వార్థ ఇంకా ఎన్నో ప్రాంతాలకి ఎన్నో రీతుల్లో టెక్నాలజీ వాడుకొని ఆయన రక్షణ ప్రణాళిక ఎంతోమందికి తెలియపరుచుకొని రక్షించుకోవడానికి చూస్తున్నాడు. మీరందరూ సిద్ధమా దానికి? మీ అందరూ సిద్ధమా? నాకెప్పుడు దేవుడు ఒకటి తెలియపరుస్తాడు. పరలోకంకి వెళ్ళడానికి రక్షణ పడితే మారు మనసు అయిపోయాక మనం అందరం చేరిపోతాం అనుకుంటున్నాడు. నాతో ప్రభువారు అన్నాడు, నేను మారు మనసు పొందినప్పుడు నువ్వు ఒక్కడివే రావాలని చూస్తున్నావా? నువ్వు ఒక్కడివే రాలేవు. నువ్వు ఒక్కడు వస్తే స్వార్థంతో వచ్చినట్టు. నీతో 10 మందిని వస్తే 10 మందిని తీసుకొని నువ్వు ప్రభువు ప్రేమతో వచ్చినట్టు. ప్రభువు మనం విన్నావు, నువ్వు సపరేట్గా సంపాదించుకోనక్కర్లేదు. అందులో రేపేం తింటానో నాకు తెలీదు. ఇలాగా ఇప్పటికి 4 సంవత్సరాలు బ్రతికాను. ఎవరిని వెతుకు, నీకు కావాల్సినవి వస్తాయి. నీకు కావాల్సినవి నీకు రావట్లేదంటే రాజ్యము నీతి నువ్వు వెతకట్లేదు, లోకాన్ని వెతుకుతున్నావు. ఇలాంటివి నేను చెప్పాలంటే లెక్కకి మించున్నాయి. నా హెయిర్ని ఇలా పట్టుకుంటే సరిపోదు. ఎందుకంటే ప్రతి క్షణం నేను ఆధారపడే జీవిస్తాను.
సువార్త అందించి వాళ్ళకి కావలసిన అవసరతలు తీర్చి విశ్వాసం ద్వారా ఆయన రాజ్యాన్ని కడుతున్నాడు. అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త అందించి వాళ్ళ అవసరతలు తీరుస్తున్నాడు. మరి చెప్పాలంటే ఇలా ఎన్నో ఉన్నాయి. మరి ఇంకా సమయము లేదు. మరొక నెక్స్ట్ ఎపిసోడ్లో మరెన్నో చెప్పుకుందాం.